నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 4 రోజుల పాటు దావోస్లో సీఎం చంద్రబాబు పర్యటన. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పెట్టుబడులే లక్ష్యంగా ప్రయత్నాలు. నేడు కృష్ణా జిల్లా కొండపావులూరులో పర్యటించనున్న అమిత్ షా. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కేంద్రాలు ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి. ఏనుగుల దాడిలో చిత్తూరు జిల్లా కందులవారిపల్లి టీడీపీ ఉప సర్పంచ్ మృతి. మామిడి తోటలో గజరాజుల్ని తరిమే ప్రయత్నంలో ఘటన. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరీ చేసేందుకే నిందితుడు వెళ్లాడన్న పోలీసులు. బంగ్లాదేశ్ నుంచి వచ్చాడని అనుమానిస్తున్నట్లు వెల్లడి. గాజాలో నేటి నుంచి కాల్పుల విరమణ 3 దశల్లో అమలు. 33 మంది బందీల్ని విడుదల చేయనున్న హమాస్. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు తొలి విదేశీ పర్యటన సాగనుంది. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడి నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్కు బయలుదేరి వెళ్తారు. ప్రపంచ వ్యాపార దిగ్గజాలు వచ్చే ఆర్థిక సదస్సులో భాగస్వాములై రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు బృందంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తో పాటు అధికారులు ఉన్నారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తన బృందంతో జ్యూరిచ్ చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్ లో భారత రాయబారితో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తర్వాత హోటల్ హయత్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చిస్తారు. అక్కడి నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు. దావోస్ పర్యటన తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్ లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సమావేశమవుతారు. రెండో రోజు సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. ఆ తర్వాత సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్స్పన్, ఎల్జీ, కాల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల చైర్మన్లు, సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బీన్ తో సీఎం భేటీ ఉంటుంది. ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ పై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే చర్చలో సీఎం పాల్గొంటారు. అనంతరం ది నెక్స్ట్ వేవ్ పైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే చర్చా కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. రెండో రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. బ్లూంబర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఏపీ పాలసీల గురించి వివరిస్తారు. మూడో రోజు కూడా బిజినెస్ టైకూన్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. 4గో రోజు దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకొని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు. 4 రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం ఆలోచనలు చేస్తున్నారు. దెబ్బతిన్న బ్రాండ్ పునరుద్ధరణతో మళ్లీ రాష్ట్రానికి దేశ, విదేశీ పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ఈ పర్యటన దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో 60 ఎకరాల్లో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కేంద్రాల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంస్థలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. వీటి ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం సేవలు మరింత విస్తృతం కానున్నాయి. విజయవాడకు సమీపంలోని పచ్చటి కొండల మధ్య గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేసిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడీఎం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాల సేవలు నేటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 11:15 కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్ఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ప్రారంభిస్తారు. అమిత్ షాతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్డీఆర్ఎఫ్ 20వ ఆవిర్భావ వేడుక సభలో పాల్గొననున్నారు.
రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ఈ ప్రాంగణాలు దోహదపడనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ఎన్ఐడిఎం రెండో ప్రాంగణం ఇదే. అత్యాధునిక సాంకేతికతతో పాటు ఇతర సదుపాయాలను సమకూరుస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కూడా పూర్తి స్థాయిలో సేవలందించనుంది. ఎన్డీఆర్ఎఫ్ ఇది 10వ బెటాలియన్ 2012లో ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టెంపరీగా స్టార్ట్ అయింది. సో 2021లో ఇది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి చిన్నగా షిఫ్ట్ అవ్వటం చేసింది. సో ఈ క్యాంపస్ వచ్చేసి 50 acres క్యాంపస్ అనమాట. సో ఈ క్యాంపస్లో ఏంటంటే మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు, ట్రైనింగ్ బ్లాక్స్, తర్వాత ఫ్యామిలీ క్వార్టర్స్, తర్వాత స్టోర్ బ్లాక్స్, తర్వాత మాకు సంబంధించిన ట్రైనింగ్ ఫెసిలిటీస్ మొత్తం ఈ క్యాంపస్లో ఉన్నాయన్నమాట. ఎన్ఐడిఎం వచ్చేసి 10 ఎకరాల క్యాంపస్. సో మాది ఎన్డీఆర్ఎఫ్ వచ్చేసి 50 acres క్యాంపస్. సో వీటిలో ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎన్ఐడిఎం వచ్చేసి ట్రైనింగ్, మన స్టేక్ హోల్డర్స్కి ట్రైనింగ్, వాళ్ళ కెపాసిటీని పెంచడం గురించి దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఎన్డీఆర్ఎఫ్ వచ్చేసి రెస్క్యూ ఫోర్స్, అంటే ఏదన్నా ప్రమాదాల్లో ప్రజలు ఉన్నప్పుడు వాటిని ఎలా తీసుకురావటం అనేసి, సేఫ్గా తీసుకురావటం అనేది దాని మీద ఎన్డీఆర్ఎఫ్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకి హెడ్ క్వార్టర్స్ ఇది ఎన్డీఆర్ఎఫ్. Major milestone in building capacity of the South Indian states, including Andhra Pradesh, for better understanding of disasters, better risk reduction of the disasters, and better management of the disaster and post events. As also we are focusing on child-centric disaster management as a major area here, and also how the new technologies can be leveraged in disaster management, as South has a huge potential of technological knowledge innovation. We have a India Universities and Institution Network. We want to leverage that also to bring about a convergence between policy makers, practitioners and the academicians in disaster management. కొండపావులూరులో 2018 మే 22న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో ఇటీవల ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు. తీరు మార్చుకోవాలని గతంలో ఎన్నోసార్లు సూచించినా ఆయనలో మార్పు రాకపోవడంతో క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. కమిటీ ముందు హాజరు కావాలంటూ కొలికిపూడికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తాకీదులందాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వరుస వివాదాలకు కేంద్ర బిందువైన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఈ నెల 20న మరోసారి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. సొంత పార్టీ నేతల నుంచే ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పలువురు నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేయడంతో గతంలో ఒకసారి కొలికిపూడిని పిలిచి పద్ధతి మార్చుకోవాలని, అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పెద్దాయన అలానే అంటారు, కానీ మనం మాత్రం ఇలానే పోవాలంటూ సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసిందే. దీంతో ఆయన్ను పార్టీ సమన్వయ కమిటీ ముందుకు పిలిపించి వివరణ తీసుకున్నారు. ప్రశాంతంగా ఉండే తిరువూరు నియోజకవర్గంలో ఆయనే వర్గాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. నోటి దురుసుతనంతో శత్రువుల్ని పెంచుకుంటున్నారని సన్నిహితుల ఆవేదన. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఏకొండూరు మండలం కంబంపాడులో అక్రమ నిర్మాణం అంటూ ఓ ఇంటిని ఎమ్మెల్యే దగ్గరుండి కూల్చివేసేందుకు యత్నించడం విమర్శలకు దారితీసింది. చిట్యాల సర్పంచ్ని తోలనాటం, వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్యతోనూ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. దీంతో సర్పంచ్ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తాజాగా ఏకొండూరు మండలం గోపాలపురంలో టీడీపీ నేత భూక్య రాంబాబుకు ఆయన సోదరుడు కృష్ణకు మధ్య ఉన్న ఆస్తి తగాదా వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తమ ఇంట్లోకి వచ్చి కొట్టారంటూ కృష్ణ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వ్యవహారంపై సీఎం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సొంత పార్టీ నేతలు సైతం ఎమ్మెల్యే వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేను క్రమశిక్షణ సంఘం ముందుకు పిలిపిస్తున్నారు. ఆయన ఇచ్చే వివరణ బట్టి పార్టీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల దాడిలో టీడీపీ యువ నాయకుడు మారుపూరి రాకేష్ చౌదరి మృతి చెందారు. చంద్రగిరి మండలంలోని చిన్న రామాపురం, కొంగరవారిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న మామిడి తోటలో ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంతో రాకేష్ చౌదరి గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఏనుగుల రాకను గమనించని రాకేష్ చౌదరి వాటి కాళ్ల కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. రాకేష్ చౌదరి కందులవారిపల్లి ఉప సర్పంచ్గా ఉన్నారు. ఐటీడీపీ మండల అధ్యక్షుడిగానూ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఏనుగుల దాడిలో రాకేష్ మృతి చెందారన్న సమాచారం తెలుసుకుని ఎమ్మెల్యే పులివర్తి నాని హుటాహుటిన అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడారు.
ఏనుగుల్ని తరిమే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందని వారు ఎమ్మెల్యేకి వివరించారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటు అని పులివర్తి నాని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి రమాదేవి అనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ నెల 16న కడుపు నొప్పి రావడంతో తుమ్మలపల్లెకు చెందిన రమాదేవిని ఆసుపత్రిలో చేర్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారన్నారు. ఆరోగ్యం బాగుందని తొలుత చెప్పిన వైద్యులు శనివారం ఉన్నట్టుండే రమాదేవి అస్వస్థతకు గురైందని సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రమాదేవి మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బెళగుప్ప మండలం గంగవరంలో ఓ వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న లాలూ సాబ్ కొన్ని రోజులుగా మద్యంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. సుమారు 5 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి రావడంతో పాటు కిస్తీలు సరిగా చెల్లించకపోవడంతో ఆటోను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ తలమానికంగా నిలిచిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక జూనియర్ కళాశాలలో 3 రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం పలు రకాల స్టాళ్లను పరిశీలించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రానికి ఆదాయం లభిస్తుందని కందుల దుర్గేష్ చెప్పారు. సరైనటువంటి సౌకర్యాలు లేకపోతే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు గడిపి సాయంత్రం తిరిగి వాళ్ళు వెళ్ళకపోతారు. దానివల్ల వాళ్ళకి లభించేటువంటి ఆహ్లాదం పొద్దుగానే ఉంటుంది. దాంతోపాటు మనకు వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి అవగాహనతో టూరిజం ని ఇండస్ట్రీగా గుర్తించే పనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. ఈ పులిగార్ దగ్గర కానీ నేలపట్టు దగ్గర కానీ ఒక రిసార్ట్స్ నిర్మించడానికి అది మీకు ఆదాయం వస్తుంది. మరొక టూరిజం డెవలప్ అవుతుంది. ఒక రోజు కోసం వచ్చినటువంటి సందర్శకుడు కనీసం 3 రోజుల నుండి ఇక్కడ మీరు అందరూ చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసుకుని తృప్తిగా వెళ్లి మనకు కూడా ఆదాయం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సూళ్లూరుపేట మన రాష్ట్రం ఒకటే కాదు, తెలంగాణ, తమిళనాడు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ తరలి వచ్చి మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న పులికాటు సరస్సు అలాగే అటకాంతిప్ప అలాగే బీవీపాలెం బోటింగ్ కి ఇవన్నీ వీక్షించి అందరూ తిరిగించవలసిందిగా కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. సంక్రాంతి సందర్భంగా 5 రోజుల పాటు కబడ్డీ పోటీలు నిర్వహించారు. మొదటి 4 స్థానాల్లో నిలిచిన విజేత జట్లకు మొత్తం 7.5 లక్షల రూపాయలని అందజేశారు. కబడ్డీ పోటీలు నిర్వహించిన కొత్తపల్లి సోదరుల్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి కేసులో నిందితుడిని పోలీసులు థానేలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన పేరును తప్పుగా చెప్పాడు. తొలుత తన పేరును విజయ్ దాస్ గా, తర్వాత బిజయ్ దాస్ గా మార్చుకున్నాడు. మరి కాసేపటికి మహమ్మద్ ఇలియాస్ గా చెప్పాడు. కానీ పోలీసులు అతడి పేరును మహమ్మద్ షహజాద్ గా ధృవీకరించారు. నిందితుడు 5 నుంచి 6 నెలల కింద ముంబై వచ్చాడని, ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడని ముంబై జోన్ 9 డీసీపీ దీక్షిత్ తెలిపారు. భారత్కు వచ్చాక పేర్లు మార్చుకుని తిరుగుతున్నట్టు వివరించారు. చోరీ కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 30కి పైగా పోలీసు బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లెడ పట్టి థానేలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సమయంలో తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్టు ముంబై జోన్ 9 డీసీపీ దీక్షిత్ తెలిపారు. తొలుత విజయ్ దాస్ గా, తర్వాత బిజయ్ దాస్ గా, ఆ తర్వాత మహమ్మద్ ఇలియాస్ గా పేర్కొన్నాడని చెప్పారు. నిందితుడి అసలు పేరు మహమ్మద్ షహజాద్ అని ధృవీకరించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉంటాడని అనుమానిస్తున్నట్టు చెప్పారు. భారత్కు సంబంధించి నిందితుడి వద్ద ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవని వెల్లడించారు. नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है, एज 30 इयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने
एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ 12వ అంతస్తులో ఉంటున్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున నిందితుడు ప్రవేశించాడు. ఆ సమయంలో సైఫ్ దంపతులతో పాటు 4 ఏళ్ల జే, 8 ఏళ్ల తైమూర్, 5 సహాయకులు ఉన్నారు. తొలుత జే గదిలోకి వెళ్లిన నిందితుడు అక్కడే ఉన్న జే నాని ఎలియామాను ₹1 కోటి డిమాండ్ చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సాబ్లేడ్తో దాడి చేశాడు. శబ్దాలు విని వెంటనే జే గది వద్దకు వచ్చిన సైఫ్పై దుండగుడు కత్తి, హెక్సాబ్లేడ్తో దాడి చేశాడు. ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సైఫ్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని విడుదల చేసిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించి పట్టుకున్నారు. సైఫ్ అలీఖాన్పై కత్తిదాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్ ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు. ఘటన సమయంలో దుండగుడు కోపంగా సైఫ్పై కత్తితో పలుమార్లు దాడి చేశాడని ఆమె తెలిపారు. సైఫ్ను త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలనేది అప్పుడు తమ మొదటి ప్రాధాన్యతని చెప్పారు. నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని, ఇంట్లో ఉన్న ఆభరణాల్ని మాత్రం ముట్టుకోలేదని చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ చందాదారుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాల్ని మార్చుకోవటాన్ని సులభతరం చేసింది. ఇకపై ఎంప్లాయర్ ఈపీఎఫ్ఓల ఆమోదం అవసరం లేకుండా ఆన్లైన్లోనే సులువుగా మార్చుకునే వీలు కల్పించింది. వీటికి ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్ల అవసరం ఉండదు. ఈ కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ ఖాతాల్ని ఎంప్లాయర్ జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునే మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ 2 సేవల్ని ప్రారంభించారు. వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు యజమానులపై పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. తాజా నిర్ణయంతో 45% మందికి తక్షణమే ఊరట లభిస్తుందని, మరో 50% కరెక్షన్లు యజమాని దగ్గర పరిష్కారం కానున్నాయని చెప్పారు. ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతాను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ పూర్తయిన చందాదారులు ఆధార్, ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మాండవీయ తెలిపారు. బ్యాంకింగ్తో సమానంగా ఈపీఎఫ్ఓ సేవల్ని అందించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లోని ఖనౌరి, శంభూ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతు నేతలు ఫిబ్రవరి 14న చండీగఢ్ వేదికగా చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కేంద్రంతో చర్చల్లో చురుగ్గా పాల్గొనేందుకు వైద్య సాయం పొందాలని జగ్జీత్ సింగ్ డల్లేవాల్ను మిగతా రైతు నేతలు కోరారు. 54 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ తీవ్రంగా నీరసించిపోయిన డల్లేవాల్ వైద్య సాయం పొందేందుకు అంగీకరించారు. జాయింట్ సెక్రటరీ హోదాలోని అధికారి ప్రియారంజన్ సారథ్యంలో కేంద్ర ప్రతినిధుల బృందం ఖనౌరి వద్ద డల్లేవాల్తో పాటు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాల ప్రతినిధులతో సమావేశమైంది. కేంద్రం నుంచి కొన్ని ప్రతిపాదనలు అందాయని, వాటిపై తాము చర్చించాల్సి ఉందని రైతు నేతలు తెలిపారు. మరోవైపు శనివారం జరిగిన 3 రైతు సంఘాల సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే దేశంలో వేల మంది అక్రమ వలసదారుల్ని అరెస్టు చేస్తారని తెలుస్తోంది. సోమవారం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక మంగళవారం నుంచి మూకుమ్మడి అరెస్టులు మొదలవుతాయని వలసల విభాగం మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే చర్యల్లో భాగమన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని, అందులో షికాగో కూడా ఒకటని పేర్కొన్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం కోసం ట్రంప్ తన ప్రత్యేక విమానంలో సతీమణి మెలానియా ట్రంప్తో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డీసీకి బయలుదేరారు. ట్రంప్ విజయాన్ని, విధానాల్ని నిరసిస్తూ వేలాది మంది నిరసనకారులు వాషింగ్టన్లో ఆందోళనలు చేసేందుకు సిద్ధమయ్యారు. శ్మశానంగా మారిన గాజాలో శాంతి పవనాలు వీయనున్నాయి. దాదాపు 15 నెలలుగా బాంబుల మోతలు, మృత్యు కేకలతో దద్దరిల్లిన గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మరికొన్ని గంటల్లో కాల్పుల విరమణ అమల్లోకి రానుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ఒప్పందం అమల్లోకి రానుందని ఖతార్ ప్రకటన విడుదల చేసింది. అయితే హమాస్ ఇవాళ విడుదల చేసే 3 మహిళా బందీల పేర్లను ముందుగా వెల్లడించకపోతే ఒప్పందంపై ముందుకు సాగబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ సహించబోదని, ఏమైనా జరిగితే హమాస్దే బాధ్యతని హెచ్చరించారు. బందీల పేర్లను ప్రకటిస్తారా లేదా అన్న దానిపై హమాస్ ఇంకా స్పందించలేదు. తమ వారి కోసం ఇటు ఇజ్రాయేలీలు, ఇటు పాలస్తీనియన్ల బందీల కుటుంబాలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాయి. 42 రోజుల పాటు సాగే ఒప్పందం మొదటి దశలో ఇజ్రాయెల్కు చెందిన 33 మంది మహిళలు, చిన్నారులు, అలాగే వారికి బదులుగా 737 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలవుతారు.
గాజాలో బఫర్ జోన్ వరకు ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి మళ్లాలి. గాజాలోకి భారీగా మానవతా సాయానికి అనుమతి లభిస్తుంది. ఈలోపు రెండో దశపై చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత శాశ్వత కాల్పుల విరమణ, గాజా పునర్నిర్మాణం, మృతదేహాల అప్పగింత మూడో దశలో జరుగుతాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్లోకి చొచ్చుకెళ్లి 1195 మందిని హత్య చేశారు. ప్రతిగా హమాస్పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ 46,000 మందికి పైగా హతమార్చింది. సెంట్రల్ నైజీరియాలో ఘోర విషాదం జరిగింది. ఓ పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో కొంతమంది జనరేటర్ ఉపయోగించి ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి పెట్రోల్ పంప్ చేస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పెట్రోల్ను పంప్ చేస్తున్న సిబ్బందితో పాటు చుట్టుపక్కల 10 మీటర్ల దూరంలో ఉన్నవారు కూడా మరణించినట్లు నైజీరియా అత్యవసర ప్రతిస్పందన ఏజెన్సీ వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. సరుకు రవాణాకు సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవడంతో నైజీరియాలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అనకాపల్లిలో వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల జాతర ఘనంగా జరిగింది. ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో గౌరీ పరమేశ్వరుల్ని దర్శించుకుని తరించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు జాతరలో పాల్గొన్నారు. ఊరేగింపులో దేవతల వేషధారణ ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.